ప్రభుత్వ పథకాల లబ్ధి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరిగిందని, దశల వారీగా ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో రైతు భరోసా పథకం 100% అమలైందని వెల్లడించారు. అలాగే పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడానికి వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేయనున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 268.85 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలియజేశారు. జిల్లాలోని 1,88,599 మంది రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు ప్రభుత్వం జమ చేసినట్టు పేర్కొన్నారు. వర్షాకాలం పంటల సాగు ప్రారంభానికి ముందే పెట్టుబడి నిధులు అందడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల మహమ్మారికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల అన్నారు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా బాసర IIITలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో విద్యార్థులతో సే నో టు డ్రగ్స్ అనే నినాదాలు చేయించారు. ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ కలలను కూడా చిదిమేస్తుందని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి ఎంఏ రజాక్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులు కాకుండా వారిలో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబం, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల బలోపేతానికి చర్యలు తీసుకుంది. ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని బడిబాటలో ప్రచారం చేశామని, దీంతో 2,632 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించామని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేసింది. 2025-26 సంవత్సరానికి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 7,252 కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు ఇవ్వాలని జిల్లా కమిటీ నిర్దేశించింది. రుణాలు కావలసిన రైతులు సంబంధిత బ్యాంకుకు వెళ్లి రుణాలు పొందవచ్చని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ పేర్కొన్నారు. గతంలో మాదిరి కంటే ఈసారి రుణం మంజూరు పెంచామని, దీనిని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని యోగాసనాలు వేసి నిత్య జీవితంలో యోగా భాగం కావాలని పేర్కొన్నారు. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, సరస్వతి కాల్వ, గడ్డెన్న వాగు, స్వర్ణ వాగు ప్రాజెక్టుల కాల్వలకు మరమ్మతులు చేయకపోవడంతో సాగుకు ఇబ్బందికరంగా మారింది. వీటిని మరమ్మతులు చేయించడానికి సాగునీటి శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ అనిల్ పేర్కొన్నారు. సరస్వతి ప్రధాన కాలువ మరమ్మతులకు 93 కోట్లు, గడ్డెన్న వాగు మరమ్మతుల కోసం 50 కోట్లు, స్వర్ణ వాగు కోసం 30 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు.